ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. కాళేశ్వరంపై ఇప్పటికే నివేదిక పూర్తయింది. దాదాపు 400 పేజీల రిపోర్ట్ను కమిషన్ తయారు చేసింది. మే 22 నుంచి 24 మధ్య ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే రాజకీయ నేతలను బహిరంగ విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో కేసీఆర్, హరీష్, ఈటెల రాజేందర్కు బహిరంగ విచారణ తప్పినట్లయింది. డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ ఉండడంతో పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ గడువు మే 31తో ముగియనుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, 2024 మార్చిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పిసి ఘోష్ చైర్మన్ గా నియమించినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే కూలడం కావచ్చు, లో జరిగినటువంటి అవినీతి లాంటి అంశాలన్నిటి మీద కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోంది. దాదాపు ఏడాదికి పైగా జరిగినటువంటి మొత్తం దాంట్లో విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో 100 రోజులు దీనికి పని దినాలుగా పెట్టుకొని ఈ టార్గెట్ ని పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అంటే దీంట్లో బ్యూరోక్రాట్స్ మొదలుకొని ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి కింది స్థాయి ఇరిగేషన్ ఆఫీస్ కావచ్చు, ఇరిగేషన్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదే కింది స్థాయి ఎస్సీ, సిఈలు, ఇట్లా విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులను కూడా విచారించారు. అదే సమయంలో పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టారు. చాలా మంది ప్రజా సంఘాల వాళ్ళని కానీ, అదేవిధంగా సామాన్య జనాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఈ కమిషన్ పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకుంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకోసం ఇలా కుంగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న దాని మీద కూడా విచారణ చేపట్టింది. దాదాపు 400 పేజీల వరకు ఈ కమిషన్ రిపోర్ట్ ను తయారు చేసింది. ఇది ఈ నెల 31 లోపు ఏ రోజైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ నివేదికను అందించే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు అధికారులు కావచ్చు, బ్యూరోక్రాట్స్ అనుకున్న వాళ్ళు కావచ్చు, కింది స్థాయి ప్రజా సంఘాలు కావచ్చు, వీళ్ళందరినీ విచారణకు పిలవడం కానీ, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవడం కానీ, రిపోర్ట్ తీసుకున్నారు. అయితే రాజకీయ నేతల్ని మాత్రం పిలవలేదు. అంటే గతంలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఈ కమిషన్ పిలవదలుచుకోలేదని కూడా అర్థమవుతుంది. దీంట్లో ప్రధానంగా హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని ఎవరిని కూడా పిలవచ్చేది ఇక కనిపించట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పటికే అన్ని రకాల ఒపీనియన్లు తీసుకోవడం లీగల్ గా సరిపోతుందనే ఉద్దేశంతోనే ఇక కమిషన్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలన్నటువంటి నిర్ణయం కూడా వచ్చారు. ఎందుకంటే మనం చూసాం, గతంలో విద్యుత్ సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో కొంత పొలిటికల్ లీడర్లు కానీ పిలవడం కూడా కొంత ఇబ్బంది గురి అయింది. కనుక గతంలో నరసింహారెడ్డి కమిషన్ కూడా కొంత అవాసు పాలైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం విద్యుత్ కొనుగోలుకు సంబంధించి. కనుక ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి అవకతవకలకు సంబంధించిన విషయంలో ఈ ఘోష్ కమిషన్ మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా బేస్ చేసుకొని మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ కమిషన్ మొత్తం కూడా ప్లాన్ చేసింది. ఆ నివేదికను అదేవిధంగా జస్టిస్ ఘోష్ కమిషన్ తయారు చేస్తున్నటువంటి రిపోర్ట్ ని మొత్తం కూడా చూసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే రిపోర్టు సమర్పించే అవకాశం అయితే కల్పిస్తుంది. సమర్పించిన తర్వాత దానికి సంబంధించి అసెంబ్లీలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి దీని విధి విధానాలు ఎలా తీసుకోవాల్సిన అవసరం ఉంది, దీని మీద బాధ్యులైనటువంటి వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంటుంది. నిందితులు ఎవరైనా ఉంటే వారికి శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ అది ఎవరు ఎలా ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, ఎందుకంటే చూసాం మనం దాదాపు హరీష్ రావు కూడా చాలా సార్లు చెప్పాడు, 94,000 కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం ప్రాజెక్టు ని పూర్తి చేశామని చెప్పారు. కానీ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా పదే పదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ఆనాటి ప్రభుత్వం మీద తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ కమిషన్ నివేదిక అనేది ఇచ్చే రిపోర్టు చాలా కీలకంగా ఉండబోతోంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మీద చాలా బాధ్యత కలిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు నిన్న ఢిల్లీ నుంచి వచ్చారు ఆయన. ఈ రోజు కమిషన్ ఆఫీస్ లో కూడా కూర్చొని ఈ ఫైనల్ అవుట్కమ్ ని ఎలా చేయాలన్న దాని మీద కూడా ఆయన మీడియాతో కూడా కొంత షేర్ చేసుకునే ప్రయత్నం చేశారు. దీంట్లో ఎవరిని ఇక్కడి నుంచి లీడర్లను పిలిచే అవకాశం లేదు. మీ త్వరలోనే రిపోర్ట్ ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయబోతున్నాం. అది సుమారు 400 పేజీలు
అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. మేము 100 రోజులు మొత్తం విచారణ పూర్తి చేశామని కూడా చెప్పారు. ఎందుకంటే 2014 మార్చి అంటే దాదాపు 1 year పూర్తి అయిపోయింది వేసిన తర్వాత అప్పటి నుంచి కూడా. కనుక ఈ కాళేశ్వరం సంబంధించి అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ వీటి అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ సంబంధించి స్వయంగా వెళ్ళొచ్చారు. అదేవిధంగా చాలా మందిని కలిసి వచ్చారు. చాలా పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. దీని మీద ఏమైనా అపోహలు, అనుమానాలు వీటన్నిటి మీద కూడా గతంలో పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. కనుక అన్ని అంశాలను బేస్ చేసుకొని వాళ్ళ రిపోర్ట్ అయితే నరేందర్ ఇప్పటికైతే తుది దశకు విచారణ వచ్చేసింది, నివేదిక రెడీ అయిపోయింది, త్వరలోనే ప్రభుత్వానికి కూడా ఇవ్వబోతున్నారు. ప్రభుత్వం తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఇది చాలా మంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు బీజేపీ కూడా సవాళ్ల మీద సవాళ్లు విసురుతుంది కదా, దీంట్లో అవినీతి మీరు బయటపెట్టండి, ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని. ఏంటి కేసీఆర్ ని అరెస్ట్ చేసే అంత సిచ్యువేషన్కి వస్తుందా అసలు ఈ వ్యవహారంలో? వాస్తవానికి ఎందుకంటే మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాలను కోల్పోవడానికి గల ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నటువంటి ఆరోపణల్ని ప్రధానంగా ఎదుర్కొంది. ఎందుకంటే సరిగ్గా ఎలక్షన్ కోడ్ వచ్చే సమయం ముందే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అన్నటువంటి వార్త బయటకు వచ్చింది. దాన్ని బేస్ చేసుకునే రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడు పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లాడు. కాంగ్రెస్ దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్, బీజేపీ, ఆనాడు ఉన్నటువంటి షర్మిల ఇట్లా అందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాడు అందరూ కూడా కేసీఆర్ మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేసి మాట్లాడారు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ఆనాడు పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి చెప్పారు. రావడంతో వెంటనే ఒక కమిషన్ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వేశాడు 2024 మార్చిలో. అప్పటి నుంచి కూడా విచారణ కంటిన్యూ అవుతోంది. అయితే ఈ విచారణ అయిపోవడం, ఈ 400 పేజీల రిపోర్ట్ ని ఈ కమిషన్ ఇస్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా ఆ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఎన్డీఎస్సీ రిపోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కమిషన్ రిపోర్టుకు ఎలాంటి తేడా ఉండబోతుంది, దీంట్లో కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ఉండే అవకాశం ఉంటుందా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తారా, ఈటల రాజేందర్కి ఏమైనా ఉత్తి బిగిస్తుందా, ముఖ్యంగా కేసీఆర్ కు ఇబ్బందులు తలెత్తుతాయా, ఇట్లాంటి ఖచ్చితంగా కూడా చాలా మంది సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అది ఏ రకంగా రిపోర్ట్ ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా పదే ఆరోపణ చేస్తుంది. ప్రజెంట్ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీఎం గాని, మిగతా మంత్రులందరూ కూడా పదే కాళేశ్వరం బేస్ చేసుకునే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ నిజంగానే తప్పు చేశాన్ని ప్రూవ్ చేసేటువంటి రిపోర్ట్ ఈ కమిషన్ ఇవ్వబోతుందా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే కొంతవరకు తప్పు పట్టింది. అదే సమయంలో మరి దీంట్లో ఏ రకంగా ఉండబోతుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ మొత్తానికి మాత్రం కొంతవరకు వీళ్ళు విచారించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని అయితే కొంతవరకు వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ లో మాత్రం పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించిన తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్ట్ ని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కు సంబంధించిన మొత్తం కూడా వివరాల్ని బట్టబయలు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.